పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డితో ఉన్నాము. కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరవుతున్నారు. ఇది కొనసాగుతుంది ప్రక్రియ. ఏమనిపిస్తుంది మీకు? కక్ష సాధింపు చర్యలాగా భావిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ప్రజా ప్రయోజనాలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి దశలు ఎలా నడిపించాలని ఆలోచించాలి. కానీ పరిపాలన దక్షత లేని రేవంత్ గారు ఫార్ములా నడిపిస్తున్నారు. రేవంత్ ఫార్ములా. ఎందుకంటే ప్రజలను చూసుకోవాలి. ప్రజలకు, రైతులకు, మహిళలకు అనేక కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మరి కరెంటు కష్టాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు రైతు భరోసా కానీ, మరి రైతులకు భరోసా కానీ ఇవన్నీ పరిస్థితి కనబడతా ఉంది. అవన్నీ అంటే ఈ రాష్ట్రాన్ని ఏలడం తెలియక, ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలియక, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఓవైపు అంత కష్టాలుండి, అంత ఇబ్బందులుండి, మొన్నటి వరకు పంటను కొనలేని పరిస్థితి ఉన్నప్పటికీ సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని మాయమాటలు చెప్పి, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని మాయమాటలు చెప్పి, 6 గ్యారంటీలు చెప్పి, 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. అది నెరవేర్చమని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు కావచ్చు, మిగతా అందరి దగ్గరికి వెళ్ళి వాయిస్ పెంచి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులాగా మారుతున్నారు. ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా చేయాలనేది కక్ష సాధింపు చర్య. అంటే ప్రతిపక్షాల మీద కక్ష కొద్ది చేస్తున్న చర్యనే భావిస్తూ ఉన్నాము. అసలు ఫార్ములా ఈ రేస్ అనేది ఇట్స్ నాట్ ఏ కేస్. అదే అవినీతే లేదు అక్కడ. బ్యాంక్ టు బ్యాంక్ మనీ వెళ్ళిపోయినాయి. హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి దాంట్లో ఇంకా అవినీతి ఎక్కడుందండి? అవినీతి మీద కేసు పెట్టడం అనేది అంటే నేతి బీరకాయలు నేతి వెతికినట్టు అని అదేదో వెతుకుతాం కదా, అట్లున్నట్టుంది. అట్లాంటిది అక్కడ అవినీతి లేనప్పుడు ఇంకా అవినీతి శాఖకు ఇచ్చి అవినీతి శాఖతో నోటీసులు ఇప్పించడం ఇట్స్ నాట్. అంటే కేవలం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేసి ఆయనకేదో గతంలో జరిగింది దానిలోని కక్ష కట్టాలనేది తప్ప ఇక్కడనైతే మాకు ఏం కనబడతలేదు. కేసులకు, అరెస్టులకు, వారెంట్లకు మేము భయపడేటోళ్ళం కాదు. ఉద్యమంలో 15 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడే అందరికీ ఎన్నో కేసులు ఉన్నాయి. కేసులను కూడా పోరాటం చేసినాం, ఉద్యమాలు చేసినాం. రేపు అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్లు వచ్చినా వీఆర్ డెఫినెట్గా ఫేస్ చేస్తాం. నిప్పులాగా బయటకు వస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. డెఫినెట్గా ఇంకా బంతిని వేసి తిరిగి కొడితే తిరిగి ఎట్లా వస్తుందో ఆ విధంగా వచ్చి మళ్ళీ సవాళ్ళు వేస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలకు గొంతుగలాగా మారి ప్రశ్నిస్తాం. కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? పార్టీ ఏదేమైనప్పటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాంటి ఆయన కుతంత్రాలు, కుట్రలు చేసినప్పటికీ కూడా అరెస్టులు కొత్త కాదు, మా కేసులు కొత్త కాదు. మేము వాటిని ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారని భావిస్తున్నాం. ప్రజలకు అర్థమవుతుంది. మేము కూడా అన్నిటికీ తెగించి కొట్లాడతాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ నిప్పులాగా బయటకు వస్తారు, నిప్పు కణికలాగా మండుతారు. డెఫినెట్గా రేవంత్ పరిపాలన అంతమయ్యేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మొదటగా, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మీ పార్టీకి మరి ఓట్లు పడే అవకాశం ఉందా? ఇట్లా ముఖ్య నాయకులు విచారణ ఎదుర్కొంటే పరిపాలనలో భాగంగా ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నాం. ఎన్నో ఎన్నికల్లో పదవులను రిజైన్ చేసి ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి పదవుల కోసమో లేకపోతే పదవుల కోసం పెదవులు ముష్టోళ్ళం కాదు. పదవులు అనేటి పరిపాలన వ్యవస్థలో పదవులు వస్తుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటాం. ప్రజలకు ఇప్పుడు అర్థమైంది కేసీఆర్ పరిపాలన ఎంత బంగారం లాగుండే, రేవంత్ పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందనేది ప్రజలకు అర్థమైంది. ఆ ఎన్నికలను కుట్రగా ఇవన్నీ ఎదుర్కోలేకనే ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మేము భావిస్తాం.